దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. పాస్టర్ షాలేం రాజు గారు మల్లెపూల గురించి మాట్లాడారని చెప్పేసి ఏదో పెద్ద రచ్చ చేసి అందరినీ రెచ్చగొట్టి భయంకరంగా బూతులతో ఆ పాస్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ఆడవాళ్ళందరినీ కూడా చాలా భయంకరంగా తిట్టింది పల్ల పార్వతి అనే ఆమె. ఈ వివాదాలన్నిటికీ కారణమే ఆమె. పల్ల పార్వతి నీకే బూతులు తిట్టింది నువ్వు. నీ మాటలకి స్పందించి సంఘానికి సంబంధించిన పాస్టర్లు కానీ ఇంకా ఇతర వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళని తిడతావు, వాళ్ళ భార్యల్ని తిడతావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఇంకో జాతికి ఏమైనా చెందిందానివా? చాలామందికి అనుమానంగా ఉందిలే. అందుకని కడుపుకి అన్నమేనా నువ్వు తినేది, లేక గొర్రెలను కాస్తున్నావు కదా, వాటి అశుద్ధం ఏమైనా తింటున్నావా తల్లి? తిను. అలాగైనా గొర్రెలు అంటున్నావు కదా, అలాగైనా బుద్ధి వచ్చిద్ది. లేస్తే జై శ్రీరామ్ సనాతన ధర్మం అంటావు కదా, మరి ఏదమ్మా ధర్మాన్ని పాటించే సంస్కారం ఏదమ్మా మనకి? శ్రీరాముడు పరువు తీసావు, హిందువుల పరువు తీసేస్తున్నావు. మాకు హిందువులు ముస్లింలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నీలాంటిదాన్ని నేను ఎక్కడా చూడలేదు తల్లి. ఆడదానివి ఆడదానిలాగా అనుకువగా మాట్లాడటం నేర్చుకో. బూతులు మాట్లాడితేనే గొప్ప కాదు. బూతులు మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా? అదొక కుక్క జీవితము, అలా జీవించకూడదని తెలుసుకొని అన్నీ మానేసి అందరూ బాగుండాలి, నా భారతదేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మేము ప్రార్థనలు చేసుకుంటూ మా కుటుంబాలతో మేము సంతోషంగా జీవిస్తున్నాం. అది ఎవరి వల్ల అంటే ఏదో ఆ పాస్టర్ గారు షాలేం రాజు గారి వాక్యాలు వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము. ఆయన దయ వల్ల. నీకు నీ దేవుని భయం లేదు, నీ కుటుంబం భయం లేదు. మరి నీకు భర్త ఉన్నాడో లేడో, తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియదు. ఎవరికి భయపడకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. యూట్యూబ్ ఛానల్ ముందరకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం చూసుకోనమ్మా? నీతి తప్పిన దానివి నీకే భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బండబూతులు మాట్లాడుతుంటే ఎవరేమనరు, నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నావే. మరి మేము దేవుని భయం కలిగి వామ్మో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతుంటే ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావా? జాగ్రత్త. నీ పల్ల పార్వతి అని పేరు పెట్టుకున్నావు కదా, పల్ల సెట్టు ఓడకుండా జాగ్రత్తగా చూసుకో. నోరు అదుపులో పెట్టుకో. ఏం చూసుకొని రెచ్చిపోతున్నావమ్మా? రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ ఉంటే ఉరికిచ్చి కొట్టారంట కదా, తెలిసిందిలే. మీ వాళ్ళు చెప్పారు. అది కూడా కొన్ని రోజుల్లో బయట పెడతాము. ఏది పడితే అది వాగి మళ్ళీ అలా జరగకుండా చూసుకో. జాగ్రత్త. ఆ నోటికి పక్షవాతం రాకుండా అది వచ్చి పడిపోకుండా చూసుకో. మర్యాదగా పాస్టర్లందరికీ క్షమాపణ అడుగు. వాళ్ళ కాళ్ళ ధూళి తాకటానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వెవరే వాళ్ళ గురించి మాట్లాడడానికి? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారా? నీ పేరుతో వీడియోస్ పెట్టుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటున్నారా? అవును, మరి నువ్వు పెద్ద సెలబ్రిటీవి కదా, మరి ఇంకేం దొరకలేదు. మరి ఇంకెవరు దొరకలే వాళ్ళకి? మల్లెపూలని, షాలేం రాజు అని పిచ్చి బూతులతో యూట్యూబ్లో క్రిస్టియన్స్ మీద, యేసయ్య మీద, మరియమ్మ తల్లి గురించి పనికిమాలిన మాటలు మాట్లాడింది నువ్వు. ఎవరు సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటుంది? లెగిస్తే క్రైస్తవుల మీద, వాళ్ళు నమ్ముకునే యేసయ్య మీద, మరియమ్మ తల్లి మీద పడి ఏడుస్తుంది నువ్వు. ఏదేదో పిచ్చి కూతలు మాట్లాడుతుంది నువ్వు. ఇంక వాళ్ళని అంటున్నావు. కడుపు మంటతో కట్టుకథలు అల్లి ఇంకో పాస్టర్ గారి గురించి, కిరణ్ పాస్టర్ గారి గురించి ఏది పడితే అది చెబుతున్నావు. ఆయన చక్కగా ఫ్యామిలీతో పిల్లలతో దేవుని సేవ చేసుకుంటున్నాడు. నీకు తెలుసా? మాకు తెలుసా? మేమందరం చూస్తున్నాం ఈడ. ఆయన ఏంటో మా అందరికీ తెలుసు. నీ స్టోరీ ఆయనకి ముడిపెట్టి ఏదేదో చెప్పాలని చూడబాక. నీ భర్త నిన్ను రెడ్ లైట్ ఏరియాకి అమ్మేశాడు కావాలా? అందుకే ఆ స్టోరీని ఈ పాస్టర్ గారికి ముడిపెడుతున్నావు. నువ్వు నీ బతుకు అన్ని అబద్ధాలు మాటలు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. జాగ్రత్త.